తను అధికారంలో ఉన్ననాడు అధికారాన్ని అనుభవించలేదు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్ననాడు అధికారాన్ని అనుభవించలేదు. కానీ నియోజకవర్గ పనులలో మమేకమవుతూ ఉంటాడు. గురుమూర్తి తిరుపతి ఎంపీ ఇప్పుడు తాజాగా నితిన్ గడ్కరీని మొన్న కలిసి అక్కడ బస్ స్టాండ్ని ఇంటర్నేషనల్ స్థాయికి కావాలని కోరడం, దానికి తగిన ఏర్పాట్లు చేస్తూ ఉంటే ఇవాళ అధికారుల బృందం వచ్చింది. నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ CEO ప్రకాష్ గౌర్, ప్రాజెక్ట్ డైరెక్టర్ పూజా మిశ్రా తిరుపతి చేరుకున్నారు. తిరుపతి బస్టాండ్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. బస్టాండ్ ప్రాంగణాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. తర్వాత తిరుపతి ఎంపీ గురుమూర్తి మాట్లాడారు ఈ విషయం మీద. మల్టీ మోడల్ బస్టాండ్ నిర్మాణ పనులకి గతంలోనే ఓకే చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. అయితే ఈలోపు ప్రభుత్వం మారింది కాబట్టి బస్టాండ్ డిజైన్లో కొన్ని మార్పులు కోరారు. అవి సిద్ధమయ్యేలోగా ఎన్నికల కోడ్ రావడంతో నిర్మాణ ప్రక్రియ ఆగింది. ఇంటర్ మోడల్ సంబంధించినటువంటి బస్ స్టాండ్ ఇప్పుడు బస్ టెర్మినల్, వాణిజ్య సముదాయాలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, బస్టాండ్ రైల్వే స్టేషన్ అనుసంధానం చేస్తూ స్కై వాక్, డార్మెటరీలు, ఎలక్ట్రిక్ బస్సులు ఛార్జింగ్ చేసేందుకు అనుకూలంగా ఛార్జింగ్ స్టేషన్ మొదలైనటువంటి సౌకర్యాలతో రూపుదిద్దుకునేటటువంటి అత్యంత ఆధునికమైనటువంటి బస్టాండ్కి ఓకే చేశారు. ప్రత్యేకించి దానికి నితిన్ గడ్కరీ ఓకే అన్నారు కాబట్టి అవన్నీ త్వరలో క్లియర్ అయిపోతాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతుంది. పూర్తిగా ఇప్పుడు కొత్త ప్రభుత్వం దాని మేరకు సహకరించాలి అన్నటువంటిది కోరుకొచ్చారు.